శివుడి మెడలో పాము చూసి ఏం చేయాలా అనుకుంటారంట భక్తులు. కానీ నేను అలా అనుకోను. శివుడి మెడలో పామును చూస్తే శివుడికి ఒక నమస్కారం పెట్టి పామును బయటికి తీసుకొని వచ్చేసి దాన్ని ఏం చేయాలనో చేస్తాను అన్నాడు. ఇది ఆ భక్తి అంటే. శివుడి మెడలో ఉండేటువంటి పాము కూడా దైవ స్వరూపం. దైవ స్వరూపం కాబట్టే సాక్షాత్తు శివుడి మెడలో అలంకరణగా అది ఆభరణంగా ఉంటుంది. దాన్ని చూసి భక్తులు ఏం చేయాలా అని అనుకుంటారంట. ఈయన అలా అనుకోకుండా ఆ పాముని తీసి బయటికి తీసుకుని వచ్చి ఏం చేయాలనో అది చేస్తారంట. అంటే ఏం చేస్తారు? నా చితికి కొట్టి చంపేస్తారా అంటే అదే అర్థం వస్తుంది కదా. ఏం చేయాలనో అది చేస్తాను అంటే, లేదేమన్నా చైనా వాళ్ల మాదిరిగా ఏమన్నా చేస్తారా ఆ పామును తీసుకొని అనే అనుమానం వస్తోంది కదా. ఏంది చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు? శివుని మెడలో, ఆ స్వామి మెడలో ఉన్నటువంటి నాగస్వామిని గురించే ఇంత అపచారకృతంగా మాట్లాడటం అంటే అది మీకే చెల్లింది. చెల్లుతూ కూడా మమ్మల్ని దైవదోషులుగా చిత్రీకరించగలిగేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు మేనేజ్ చేయగలరు అన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం.